శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం. ఈ స్తోత్రరాజమును ఆదిశంకరాచార్యులు వారు రచించారు. ఇది 33 శ్లోకములతో కూడి ఉన్నది. ఒక్కొక్క శ్లోకములో 4 జగణాలు ఉంటాయి. సముద్ర తీరములో ఉన్న క్షేత్రమైన తిరుచెందూరులో శ్రీ ఆదిశంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకొని ఆసువుగా చెప్పిన స్తోత్రమే ఇది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఉన్న 6 ముఖాలు 6 శాస్త్రములకు ప్రతీకలు. ధర్మ, వ్యాకరణ, శబ్ద, జ్యోతిష, తర్క, మీమాంసలు. స్వామివారు పుట్టుకతోనే బ్రహ్మజ్ఞాని. విధికి అంటే బ్రహ్మకు కూడా దండన విధించినవాడు. కాలదండాన్ని జయించగలవాడు. రాక్షస సంహారం చేసి జగత్తును రక్షించగల ప్రచండుడు. ఈ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము వలన ధారణాశక్తి వృద్ధి అవుతుంది, బుద్ధి వికాసం కలుగుతుంది. ఈ మాయా ప్రపంచంలో జీవితం శాపంగా మారకుండా వరంగా మార్చుకోవడానికి ఈ స్తోత్రపారాయణము ఎంతో దోహదకారి అవుతుంది. విద్యార్థులు ఈ స్తోత్రపారాయణం చేసిన విద్వాంసులు అవుతారు. సంసారిక జీవితంలో చెడు మార్గములో ఉన్న వారిని కూడా సన్మార్గులను చేయడానికి ఈ స్తోత్రము ఎంతో ఉపకరిస్తుంటుంది. సంసార సాగరములో ఈతి బాధలతో బాధపడుతున్న వారు ఈ స్తోత్రాన్ని పారాయణము చేసిన సంసార సాగరము నుంచి ఆ స్వామివారు గట్టెక్కిస్తారు. ఓం శరవణ భవ. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. ఓం తత్సత్. శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ప్రారంభం. సదా బాలరూపాపి విఘ్నాద్రిహంత్రీ మహాదంతి వక్త్రాపి పంచాస్య మాన్యా విధీంద్రాదిముగ్య గుణేశాభిధామే విధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి. న జానామి శబ్దం న జానామి చార్థం న జానామి పద్యం న జానామి గద్యం చిదేకా షడస్యా హృది జ్యోతతే మే ముఖాన్నిస్సరంతే గిరిశ్చాపి చిత్రం. మయూరాధిరూఢం మహావాక్యగూఢం మనోహారిదేహం మహాచిత్తగేహం మహీదేవదేవం మహావేదభావం మహాదేవబాలం భజే లోకపాలం. యథా సన్నిధానం గతమానవా మే భవాంబోధిపారం గతాస్తే తదైవ ఇతి వ్యంజయన్ సింధుతీరే యాస్తే తమీడే పవిత్రం పరాశక్తిపుత్రం. యథాభిస్తరంగాలయం యాంతి తుంగాస్ తదైవ పదం సన్నిధౌ సేవతాం మే ఇతి ఊర్మి పంక్తిన్ నృణాం దర్శయంతం సదా భావయే హృత్సరోజే గుహంతం. గిరౌ మన్నివాసే నరాయేధిరూఢాస్ తదా పర్వతే రాజతే తే ధిరూఢాః ఇతీవ భ్రువన్ గంధశైలాధిరూఢః సదేవో ముదే మే సదా షణ్ముఖోస్తు. మహాంబోధితీరే మహాపాపచోరే మునీంద్రానుకూలే సుగంధాఖ్యశైలే గుహాయాం వసంతం స్వభాసాలసంతం జనార్తిం హరంతం శ్రేయో మో గుహంతం. లసత్స్వర్ణగేహే నృణాం కామదోహే సుమస్తోమ సంచన్న మాణిక్యమంచే సముజ్జః సహస్రార్కతుల్య ప్రకాశం సదా భావయే కార్తికేయం సురేశం.
रणद्धंसके मञ्जुलेच्छन्तशोणे मनोहारिलावण्यपीयूषपूर्णे मनःषट्पदो मे भवक्लेशतप्तः सदा मोदतां स्कन्दते पादपद्मे सुवर्णाभदिव्याम्बरैर्भासमानां कणत्किङ्किणीमेखला शोभमानां लसद्धेमपट्टेन विज्योतमानां कटिं भावये स्कन्दते दीप्यमानाम् पुलिन्देशकन्याघनाभोगतुङ्ग तनालिङ्गनासक्तकाश्मीररागं नमस्याम्यहं तारकारे तवोरः स्वभक्तावने सर्वदा सानुरागम् विधौ क्लृप्तदण्डान् स्वलीलाधृतण्डान् निरस्ते भसुण्डान् द्विषत्कालदण्डान् हतेन्द्रारिषण्डान् जगत्त्राणशौण्डान् सदा ते प्रचण्डान् श्रियै बाहुदण्डान् सदा शारदाः षण्मुगाङ्का यदि स्युः समुज्झन्त एव स्थिताश्चेत्समन्तात् सदा पूर्णबिम्बः कळङ्कैश्च हीनास्तदा त्वन्मुखानां भ्रुवे स्कन्दसाम्यम् स्फुरन्मन्दहासैः सहंसानि चञ्चत् कटाक्षावलीभृङ्गसङ्गोज्ज्वलानि सुधास्यन्दिबिम्बाधराणि स्यसूनो तवालोकये षण्मुखाम्भोरुहाणि विशालेषु कर्णान्तदीर्घेष्वजस्रं दयासिन्धिषु द्वादशस्वीक्षणेषु मयि षट्कटाक्षः सकृत्पातितश्चे भवेत्ते दयाशीलका नामहानिः सुताङ्गोद्भवो मेसि जीवेति षड्डा जपन्मन्त्रमीशो मुदा जिघ्रते यान् जगद्भारभृभ्यो जगन्नाथ तेभ्यः किरीटोज्ज्वलेभ्यो नमो मस्तकेभ्यः स्फुरद्रत्नकेयूरहाराभिरामश्चलत्कुण्डलश्रीलसद्गण्धभागः कटौ पीतवासः करे चारुशक्तिः पुरस्तान्ममास्तां पुरारेस्तनूजः इहायाहि वत्सेति हस्तान् प्रसर्याः वयच्चादरश्चङ्करे मातुरङ्कात् समुच्यत्ततातं श्रयन्तं कुमारं हराश्लिष्टगात्रं भजे बालमूर्तिम् कुमारेश सूनो गुहस्कन्धसेनापते शक्तिपाणे मयूराधिरूढा पुलिन्दात्मजा कान्तभक्तार्तिहारिन् प्रभो तारकारे सदा रक्ष मां त्वम् प्रशान्तेन्द्रिये नष्टसंज्ञे विचेष्टे कपोद्घारि वक्त्रे भयोत्कम्पि गात्रे प्रयाण्मोन्मुखे मय्यनाथे तदानीं द्रुतं मे दयाळो भवाग्रे गुहत्वम् कृतान्तस्य दूतेषु चण्डेषु कोपाः दहच्छिन्धि बिन्धीति मां तर्जयत्सु मयूरं समारुह्य माभैरिति त्वं पुरशक्तिपाणिर्ममायाहि शीघ्रम् प्रणम्यासकुत्पादयोस्ते पतित्वा प्रसाद्य प्रभो प्रार्थयेनेकवारं न वक्तुं क्षमोऽहं तदानीं कृपाब्धे
न कार्यान्तकाले मनागप्युपेक्षा सहस्राण्डभुक्त्वा त्वया सूरनामा हतस्तारकः सिंहवक्त्रश्च दैत्यः ममान्तर्हृदिस्थं मनः क्लेशमेकं न हंसि प्रभो किं करोमि क्वयामि अहं सर्वदा दुःखभारावसन्नो भवान् दीनबन्धुस्त्वदन्यं न याचे भवद्भक्तिरोधं सदा क्लृप्तबाधं ममाधिं द्रुतं नाशयो मासु तत्त्वम् अपक्ष्मारकुष्ठक्षयाच्च प्रमेयः ज्वरोन्मादगुल्पादिरोगा महान्तः पिशाचाश्च सर्वे भवत्पत्रभूतिं विलोक्य क्षणात् तारकारे द्रवन्ते दृशि स्कन्धमूर्तिः श्रुतौ स्कन्धकीर्तिः मुखे मे पवित्रं सदा तच्चरित्रं करे तस्य कृत्यं वपुस्तस्य भृत्यं गुहे सन्तु लीना ममाशेषभावाः मुनीनामुताहो नृणां भक्तिभाजाम् अभीष्टप्रदाः सन्ति सर्वत्र देवाः नृणामन्तजानामपि स्वार्धदाने गुहादेवमन्यं न जाने न जाने कलत्रं सुता बन्धुवर्गं पशुर्वा नरो वाथ नारी गृहे ये मदीयाः यजन्तो नमन्तः सुवन्तो भवन्तः स्मरन्तश्च ते सन्तु सर्वे कुमारा मृगाः पक्षिणो दंशकाये च दुष्टा तथा व्याधयो बाधकाये मदङ्गे भवश्चेत्ति तीक्ष्णाग्रभिन्नाः सुदूरे विनश्यन्तु ते चूर्णितक्रौञ्चशैला जनित्री पिता च स्वपुत्रापराधं सहेतेन किं देवसेनाधिनाथा अहं चातिबालो भवान् लोकतातः क्षमस्वापराधं समस्तं महेश क्षमस्वापराधं समस्तं महेश नमः केकिनीशक्तये चापि तुभ्यं नमश्चागतुभ्यं नमः कुक्कुटाय नमः सिन्धवे सिन्धुदेशाय तुभ्यं पुनः स्कन्धमूर्ते नमस्ते नमोऽस्तु पुनः स्कन्धमूर्ते नमस्ते नमोऽस्तु जयानन्दभूमं जयापारधामं जयामोघकीर्ते जयानन्दमूर्ते जयानन्दसिन्धो जयाशेषबन्धो जयत्वं सदा मुक्तिदाने सूनो जयत्वं सदा मुक्तिदाने सूनो भुजङ्गाख्यवृत्तेन क्लृप्तं स्तवः यः पठेद्भक्तियुक्तो गुहं सम्प्रणम्य सपुत्रान् कलत्रं धनं दीर्घमायुः लभे स्कन्दसायुज्यमन्ते नरः सः लभे स्कन्दसायुज्यमन्ते नरः सः इति श्री सुब्रह्मण्य भुजङ्ग सम्पूर्णम् कार्तिकेयाय विद्महे वल्लीनाथाय धीमहि तन्नो स्कन्धः प्रचोदयात् कार्तिकेयाय विद्महे वल्लीनाथाय धीमहि तन्नो स्कन्धः प्रचोदयात्। ॐ शान्तिः शान्तिः शान्तिः।